హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో రానున్న ఛాంపియన్స్ ట్రోఫీ అప్డేట్స్ కానీ ఇక రాబోయే ఐపీఎల్ అప్డేట్స్ కానీ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ అవి ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేస్తే మన వీడియో మనకి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 పూర్తి షెడ్యూల్ అయితే వచ్చేసింది. ఈచ్ టీమ్ విల్ ప్లే 14 మ్యాచెస్ డ్యూరింగ్ ది లీగ్ ఫేజ్. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే 70 మ్యాచెస్, 13 వెన్యూస్, 74 మ్యాచెస్ ఇన్ 65 డేస్ ఇంక్లూడింగ్ ప్లే ఆఫ్స్. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక మరి ఈ మెగా టోర్నీలో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మొదటి మ్యాచ్ జరగబోతుంది హిడెన్ గార్డెన్స్ లో. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఆల్రెడీ అక్కడ ఆర్సీబీ వల్ల కొత్త కెప్టెన్ రజత్ పతిదర్ అండ్ మరి కేకేఆర్ కి కెప్టెన్ ఎవరు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి వాళ్ళు ఎవరిని చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ మనకి ముగ్గురు ఆప్షన్స్ అయితే కనబడుతున్నారు. ఫస్ట్ ప్రయారిటీ అజింక్య రహానా, సెకండ్ ప్రయారిటీ వెంకటేష్ అయ్యర్, థర్డ్ ప్రయారిటీ రింకు సింగ్. చూడాలి మరి వాళ్ళు ఎవరిని కెప్టెన్ చేస్తారని ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక సెకండ్ మ్యాచ్ వచ్చేసి ఈ టోర్నమెంట్ లో మరి ఐపీఎల్ కే న్యూ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ చూపించిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య సెకండ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. 23 మార్చ్ నాడు జరగబోతుంది 3:30 PM కి. 23 మార్చ్ నాడు డబుల్ హెడర్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ 23 రోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఇక ఆ రోజు సెకండ్ మ్యాచ్ వచ్చేసి ఓవరాల్ గా ఐపీఎల్ లో మరి థర్డ్ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఎల్ క్లాసికో మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. 5 టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ 5 టైమ్ ఛాంపియన్ సిఎస్కే మధ్య జరగబోతుంది థర్డ్ మ్యాచ్ ఈ ఈవెంట్ లో. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ చెన్నైలో జరగబోతుంది 7:30 PM కి. ఇక ఈ సీజన్ లో ఫోర్త్ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ 24th నాడైతే జరగబోతుంది వైజాగ్ లో. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మనం చూసుకుంటే వైజాగ్ లో 2 మ్యాచ్లు అయితే ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అక్కడ మనం మెయిన్ ఇంట్రెస్టింగ్ గా చూసేది ఏంటంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వైజాగ్ లోనే జరగబోతుంది. మరి చూడాలి అక్కడ మరి హడావిడి ఏ విధంగా ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఆ మ్యాచ్ వచ్చేసి అక్కడ 30 మార్చ్ నాడైతే జరగబోతుంది. ఒక్కసారి కంప్లీట్ గా ఎస్ఆర్హెచ్ షెడ్యూల్ చూసుకుంటే అక్కడ మనం ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ అక్కడ 23 మార్చ్ నాడు రాజస్థాన్ రాయల్స్ తో ఆడబోతుంది. ఇక ఎస్ఆర్హెచ్ కు సెకండ్ మ్యాచ్ వచ్చేసి అక్కడ లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడబోతుంది హైదరాబాద్ లో. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే ఫస్ట్ 6 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ మన హోమ్ గ్రౌండ్ లో ఆడుతుంది కాబట్టి అది చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు మన ఎస్ఆర్హెచ్ కి అయితే. ఇక ఎస్ఆర్హెచ్ థర్డ్ మ్యాచ్ వచ్చేసి అక్కడ 30 మార్చ్ నాడు ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే వైజాగ్ లో ఆడబోతుంది వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. మరి చూడాలి మరి ఏ విధంగా ఇక్కడ హడావిడి ఉంటుంది అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక ఫోర్త్ మ్యాచ్ వచ్చేసి అక్కడ కేకేఆర్ తో జరగబోతుంది 3rd ఏప్రిల్ నాడు. ఈ మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాల్సిన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇది ఈ మ్యాచ్ అయితే కోల్కతాలో జరగబోతుంది. ఇక 6th ఏప్రిల్ నాడు అక్కడ గుజరాత్ టైటన్స్ తో జరగబోతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. అక్కడ మరి ఫ్రెండ్స్ అక్కడ వీడియోని పాస్ చేసి స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. అక్కడ మరి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది మరి అక్కడ ఎస్ఆర్హెచ్ షెడ్యూల్ అయితే. ఇక ఓవరాల్ షెడ్యూల్ చూసుకుంటే అక్కడ మరి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అక్కడ మొత్తం అక్కడ చూసుకుంటే 74 మ్యాచెస్ అని చెప్పుకోవచ్చు ఇంక్లూడింగ్ అక్కడ ప్లే ఆఫ్స్ తో. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మొత్తం 13 వెన్యూస్ లో జరగబోతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మరి ఫ్రెండ్స్ మీరు ఏ టీం కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు, ఏ మ్యాచ్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి ఫస్ట్ మ్యాచ్ అయితే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మరి ఏ విధంగా కొనసాగుతుంది అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక థర్డ్ మ్యాచ్ వచ్చేసి అక్కడ సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్, ఫోర్త్ మ్యాచ్ వచ్చేసి అక్కడ డీసీ వర్సెస్ ఎల్ఎస్జీ, ఫిఫ్త్ మ్యాచ్ వచ్చేసి అక్కడ మరి జీటీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. సో ఈ విధంగా అయితే వాళ్ళ ఫస్ట్ మ్యాచెస్ అయితే ఆడతారు. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక ప్లే ఆఫ్స్ విషయానికి అయితే ఫస్ట్ 2 మ్యాచ్లు మన హైదరాబాద్ లో జరుగుతాయి. క్వాలిఫైర్ 1 అండ్ ఎలిమినేటర్. ఇక క్వాలిఫైర్ 2 అండ్ ఫైనల్ వచ్చేసి ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతుంది. సో ఓవరాల్ చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఆడుతుంది ఫ్రెండ్స్. మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.